బరాబర్ ప్రేమిస్తా అనే ఒక సినిమా వస్తోందట. దాంట్లో ప్రధాన పాత్రలో నటించినటువంటి వ్యక్తి చంద్రహాస్. ఈయన ఈటీవీ ప్రభాకర్ అని పాపులర్ అయినటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. అయితే ఇతను గతంలో చాలా ట్రోల్స్‌కు గురయ్యాడు. తద్వారా యాటిట్యూడ్ స్టార్‌గా పేరు గడించాడు. అందరూ ఏమనుకున్నారంటే ఇతను కావాలని అలా చేశాడు. ట్రోల్స్ వస్తేనే మనం పాపులర్ అవుతాం. ఏదో ఒక విధంగా మన నేమ్ జనాల్లో ఉండాలి అని అనుకున్నాడేమో అని భావించారు. కానీ ఈరోజు ఓవరాల్‌గా వెర్షన్ చూస్తూ ఉంటే ఇతను ఆ ట్రోల్స్ వల్ల మానసిక వేదనకి గురయ్యాడు. దానివలన సమాజానికి పనికి రాకుండా తయారైపోవడానికి కూడా సిద్ధమైపోయాడు అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సమస్య మూలాల్లోకి వెళ్లే ముందర ఈ చంద్రహాస్ అనే వ్యక్తి రీసెంట్గా పాడినటువంటి పాట మీకు వినిపిస్తాను. ఇది అతగాడు ఆ మూవీ రిలీజ్ ఈవెంట్లో పాడినటువంటి పాట. ఎంత భయంకరంగా ఉంది. దీనికి విపరీతముగా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి జేడీ చక్రవర్తి కూడా తరువాత ఒక స్పెషల్ వీడియో పెట్టి నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను, దీన్ని ఖండిస్తూ ఉన్నా, సినిమాని ప్రమోట్ చేసుకునే పద్ధతి ఇది కాదు, చాలా రకాలు ఉన్నాయి, ఇదైతే కాదు, స్త్రీలను కించపరచటము లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాటలు మాట్లాడడము పాటలు పాడడం కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మూవీ నిర్మాతలు కూడా నిర్మోహమాటంగా చెప్పారనమాట. ఈ రకమైనటువంటి తీరును మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ పాట ఆయన పాడతాడని మాకు నాలెడ్జ్ కూడా లేదు, అతడు కూడా ఏదో ఫ్లోలో అలా చేసేసాడు అని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అటు ఈయన తండ్రి ప్రభాకర్ కూడా ఏం చెప్తున్నారు అంటే, నా బిడ్డ మాటలు కాదు అతడి మనసు చూడండి, అతడి కష్టాన్ని చూడండి, అతడి టాలెంట్ని చూడండి అంటున్నారు. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో వ్యవహారం. ఈ చంద్రహాస్ అనే నటుడు మరొక వీడియో పెట్టాడు, అది కూడా చూద్దాం. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. ఇన్ని సంవత్సరాలుగా వందల అది అంటే ఆరంభం నుంచి అతను యాటిట్యూడ్ స్టార్గా ఏవైతే ట్రోల్స్ని ఫేస్ చేశాడో అతను ఇబ్బంది పడ్డాడు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు వ్యక్తపరిచాడు. అది ముందే చెప్పాలి కదా, నన్ను ట్రోల్ చేయకండి అని. దాన్ని ఎంజాయ్ చేసేలాగా ఈయన కనిపించాడు. అలాగే ఎస్టాబ్లిష్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ లేదా వాళ్ళ సినిమాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి యూనిట్ నుంచి కానీ ఎప్పుడూ అలాంటి విన్నపాలు కానీ విజ్ఞాపనలు కానీ రాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను స్టేజ్ మీద పాడిన పాటని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, వైబ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్తున్నాడు. అదొక దరిద్రమైన పాట, దాన్ని మళ్ళీ చూసి వైబ్ అవుతున్న వాడు ఎవడుంటాడు? ఏదో పిచ్చిలోనో మోమాటంలోనో అక్కడ ఉన్న వాళ్ళు క్లాప్స్ కొట్టేసి ఉండొచ్చు. అదొక దరిద్రం. ఏం చేస్తాం? మనిషికి ఉన్నటువంటి ఒక రకమైన జాడ్యం అది. ఎంత గలీజు పదాలతో కూడుకున్న పాట అనేది గ్రహించకుండా ఎవరో ఈయన్ని ట్రోల్ చేశారని సమాజం మీదకు ఒక పాట వదిలేశాడు. ఇప్పుడు నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు కదా, నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఆ పదాలతో కూడుకున్న పాటను వింటున్నారు, చూస్తున్నారు. మరి వాళ్ళని నువ్వు అవమానించినట్లే కదా, నిన్ను అందరూ అనలేదు కదా. ఇక్కడ ప్రాబ్లము ఈ చంద్రహాస్ది కాదు, ఈటీవీ ప్రభాకర్ది. ఒక తండ్రిగా లేదా వాళ్ళ పేరెంట్స్ది. వాళ్ళు ఇతన్ని గైడ్ చేసే విషయంలో చాలా రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు గడిచిన కీర్తిని కూడా పోగొట్టుకుంటున్నారు. ధనాన్ని ఎలాగో పోగొట్టుకుంటున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలి, అవసరమైతే చూసి మాట్లాడడంలో తప్పు లేదు. పెద్ద స్టార్ హీరోల కొడుకులు కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేవారు. ఇప్పుడు ఈయన ఏం సాధించాడని అప్పుడే అంతంత రెచ్చిపోయేలాగా మాట్లాడడం, ఇది ఈయన సినిమాకి ప్లస్ అవుద్దా? ఎవడన్నా చూస్తాడా? ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎవడన్నా ఆ సినిమాని 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి చూస్తాడా? చూడడు. ఇంత పోగాలం మాటలు మాట్లాడుతున్నాడు, వీడి సినిమాకి నేను ఎందుకు పోవడం అంటే కనీసం ఫీలింగ్ ఉండాలి కదా, గుడ్ ఫీలింగ్ ఉండాలి కదా. నువ్వు అందరినీ అవమానిస్తున్నావు. ఈ పాయింట్ని ఇతగాడికి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాలి. ఎందుకంటే మరీ పెద్ద వయస్కుడు కాదు కదా, ఇతగాడికి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాలి. ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ఇతన్ని తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఈటీవీ ప్రభాకరు వాళ్ళ ఫ్యామిలీని, ఇతన్ని అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పోలీసులు కూడా ఇలాంటి మాటలతో కూడుకున్న పాటలు పాడడం వలన ఒక రీజనబుల్ కేసు ఒకటి ఫైల్ చేసి వాళ్ళని స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాలి. సమాజం మీదకి బూతులతో
దాడి చేసేటటువంటి ఒక సంస్కృతికి సినిమా హీరోలు మీరందరూ కూడా ముందుకు వస్తే మేము స్వాగతించాలా? ఈయనొక్కడే కాదు, గతంలో విజయ్ దేవరకొండ, అంతకుముందు ఎంతోమంది హీరోలు ఇలాంటి మాటలే మాట్లాడారు. సీనియర్ హీరో బాలకృష్ణ మాట్లాడలేదా? వీళ్ళందరూ మాట్లాడారు. అందరికీ ఒకే రకమైనటువంటి రియాక్షన్ ఉండాలి. అప్పుడు బాలకృష్ణ మాట్లాడినప్పుడు అదే సీరియస్ రియాక్షన్ ఫ్రమ్ ది జనాలు పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. ఇప్పుడు కూడా అలానే వస్తుంది. వచ్చినప్పుడు ఈయన క్షమాపణలు చెప్పడమో మూసుకొని ఉండడమో చేయకుండా మళ్ళీ వీడియోలు పెడుతున్నాడంటే ఇంకొంచెం రెచ్చగొట్టడమే కదా. సమాజం అంత సెన్సిబుల్గా రియాక్ట్ అవ్వదమ్మా. ఈ చంద్రహాస్కి కూర్చోబెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కూర్చోబెట్టి చెప్పినా వినడనుకోండి, ఈ సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఏవైతే ఈటీవీ ప్రభాకర్ కళ్ళగంటున్నారో మీరు, దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విపరీతమైనటువంటి పుత్రవాత్సల్యము, ఆ ప్రేమలో మీకు కొన్ని విషయాలు కనిపించకపోవచ్చు. మీ కొడుకు కష్టపడుతూ ఉండొచ్చు, మంచి సినిమాలు తీస్తూ ఉండొచ్చు, మంచి డాన్సర్ అవ్వచ్చు, కానీ మంచి వ్యవహార శైలి లేకపోతే అక్కడే బొక్కబోర్లా పడతాడు. ఇది మీకు తెలియంది కాదు, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. జీ పగిలి, లేకపోతే నీ అక్క, లేకపోతే డి, ఇలాంటి వర్డ్స్ వాడటం అనేది అక్కడున్న ఆడవాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఎంతటి బ్యాడ్ మీనింగ్స్తో కూడుకున్న పదాలండి అవి. ఇప్పుడు ఓవరాల్గా ఈయన ఫ్యామిలీనే తీసుకుందాం. తల్లి, తండ్రి, ఒక సోదరి, ఈయన, ఇది కదా. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా ఫ్యామిలీలో. వాళ్ళని యాక్సెప్ట్ చేయమనండి ఈయన పాటని, వైభవం అనండి. అందుకని ఈయన నేను తిట్టట్లా, చంద్రహాస్ని నేనేమీ తిట్టట్లా. అతనికి ఉన్నటువంటి అపరిపక్వత కనిపిస్తుంది. చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి అతన్ని మందలించడం వరకే. అతన్ని విపరీతంగా ట్రోల్ చేసే సమాజం ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఆ ట్రోల్స్ని దాటి రావాల్సిందే. ఈ నవీన యుగంలో నువ్వు సక్సెస్ కొట్టాలంటే ట్రోల్స్ని దాటి రావాల్సిందే. ఏ సినిమా హీరో ట్రోల్స్కి అతీతంగా ఉన్నాడు చెప్పండి? ఏ స్టార్ హీరో కూడా ట్రోల్స్కి అతీతం కాదు, ఇంక్లూడింగ్ మెగాస్టార్, పవర్ స్టార్. అందరూ ట్రోల్స్లో ఉన్నవాళ్లే. వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చామా, కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం, కొంతమందికి ఫన్ ఫ్యాక్టర్, కొంతమందికి సీరియస్ మ్యాటర్. మనం అలా చీలిపోతాం అన్నమాట. వీటిని బేర్ చేసి ముందుకు సాగాలి. అలా ముందుకు సాగాలంటే ముందు వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్లోను. ఈ వీడియో ఆయన రీచ్ అయ్యేలాగా మీరందరూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.